నమస్తే. సో ప్రజలారా దయచేసి ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళన గురించి ప్రస్తావిస్తూ పవిత్రమైన నదుల పేర్లు సో చాలామంది పెట్టుకుంటా ఉన్నారు. గంగా కావచ్చు, కావేరి కావచ్చు, గోదావరి కావచ్చు, కృష్ణ కావచ్చు. సో ఇటువంటి పేర్లను తమ పిల్లలకు కూడా పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ మూసీ అనే ఈ నేమ్ని ఎవరు వాడట్లేదు. ఎక్కడ కూడా ఈ పేరుని తమ పిల్లలకు పెట్టుకోవట్లేదు. ఎందుకు పెట్టుకోవట్లేదు? సో అందుకే ఈ మూసీ ప్రక్షాళన మేము తెరపై తీసుకొని వచ్చినాం. సో ఈ హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం ఈ మూసీ ప్రక్షాళన చేస్తాం. గత ప్రభుత్వం చేయలేదు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామన్న ఒక అంశాన్ని బలంగా మాట్లాడుతూ ఉన్నాడు. సో నేను ఇప్పుడు గట్కేసార్ దగ్గరలో ఉన్న అంకుషాపూర్ గ్రామంలో ఉన్నా. సో నా పక్కన సీనియర్ జర్నలిస్టు. సో ఇప్పుడున్న తరాలకు కొంతమంది తెలియకపోవచ్చు. సో నాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతనే అన్న చెప్తూ ఉంటే చాలా విషయాలపైన మాట్లాడే ప్రయత్నం చేసాం. ఒక రైతు కూడా నా వెనకాల కూడా సో ఈ పంట ఇవి కనిపిస్తూ ఉన్నాయి, కూరగాయల తోటలు కనిపిస్తూ ఉన్నాయి, ఆర్గానిక్. సో ఇప్పుడున్న కాలంలో మనం అంతా కెమికల్ ఫుడ్ తీసుకుంటా ఉన్నాం. సో తినాల్సింది ఇవి కాదు, ఇట్లా ఆర్గానిక్. సో మన చేతుల ద్వారా తయారు చేసిన ఎరువుల ద్వారా ఉత్పత్తి అయిన ఈ కూరగాయలను మనం తినాలని చెప్పి సో కొంతమందిని చైతన్యం చేయాలి. అట్లీస్ట్ ఒక రైతుగా అన్న ఆలోచనలో భాగంగా సో ఇక్కడ చాలా పంటలు కూడా పండిస్తూ ఉన్నాడు. సో నేను ఎందుకు ఇక్కడికి వచ్చిన అంటే, సో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ అనే పేరును ఎవరు తమ పిల్లలకు పేరు పెట్టుకోవట్లే అన్న అంశాన్ని లేవనెత్తినప్పుడు, సో మూసీ అనే పేరు మా పాపకు గతంలోనే మూసీ అనే పేరు నేను పెట్టుకున్నానని చెప్పి సో సోషల్ మీడియా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సో ఈ రైతు దగ్గర రావడం జరిగింది. సో ఈ రైతు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టు, సో అన్న పేరు కూడా పిట్టల శ్రీశైలం. సో వీళ్ళ పాప పేరు కూడా మూసీ అని పెట్టుకున్నాడు. పెద్ద పాప పేరు తెలంగాణ కోకిల అని పెట్టుకున్నాడు. సో ఎందుకు ఈ రెండు పేర్లను పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందో ఒకసారి అన్నతో మాట్లాడి పెడదాం. అన్న నమస్తే అన్న. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ టైం ఇచ్చినందుకు. ఎందుకంటే సో రైతులు అంటే కంప్లీట్గా డే మొత్తం బిజీగా ఉంటారు మీ పనులలో. సో అయినప్పుడు కూడా మా కాలేజ్ టీవీకి ప్రత్యేకంగా మీ టైం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక జర్నలిస్టుల బాధ జర్నలిస్టులకే తెలుస్తా అని అనుకుంటా ఉన్నా. సో నేను రేవంత్ రెడ్డి మాట్లాడిండు, మీరు చూసే ఉంటారు. గంగా, యమున, కావేరి, కృష్ణ ఇలాంటి పేర్లను తెలంగాణలో వాడుకుంటూ ఉంటారు, వాళ్ళ పిల్లలకు పెట్టుకుంటూ ఉంటారు. మూసీ అనే పేరు అంటే సో కంప్లీట్గా దీన్ని బహిష్కరించినట్టే, ఎక్కడ కూడా యూజ్ చేయరు అన్నారు. సో మీరు ఎందుకు మీ పాప పేరు మూసీ అని పెట్టుకోవాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది? అయితే నిజానికి రేవంత్ రెడ్డి నిన్న చేసిన ప్రస్తావాన్ని నేను స్వాగతిస్తున్నా. అయితే ఎందుకు అని అంటే, దేశంలో ఎవ్వరు కూడా మంచి వాటికి పేరొందిన వాటిని పెట్టుకోవాలని చూస్తారు తప్ప ఇట్లా కాలుష్యం అయ్యి మురికి నీళ్ళు ఉండి కెమికల్ వాటర్ ఉన్న ఆ ప్రాంతంలో మూసీని పెట్టుకోవాలని చెప్పి ఎవరు కూడా కోరుకోరు. అట్లా అదే క్రమంలో నేను నా బిడ్డకు 20 సంవత్సరాల క్రితమే 24 సంవత్సరాల క్రితమే నేను మూసీ అని పేరు పెట్టుకున్నా. మూసీకి పూర్వనామం ముచ్చుకుందా. ఈ పేరు మనం పెట్టుకోవడానికి కారణము మనకంటే ఏది కూడా మన పేరులో నుంచే మనకు పేరు వస్తుంది. ఎవరే కానీ మామూలుగా కృష్ణుని పేరు ఇట్లా ఈ దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటారు. అట్లాగే నదులు ఆయా ప్రాంతాల్లో ఉంటే నదుల పేరు పెట్టుకుంటారు. కానీ తెలంగాణలో పుట్టి తెలంగాణలో అంతమయ్యే ఏకైక నది తెలంగాణ, ఎంటైర్ తెలంగాణకు ఉన్నది ఒకే నది, అది మూసీ నది ఒకటే. వికారాబాద్లో పుట్టి వాడపల్లిలో అంతమవుతుంది. ఇవి రెండు కూడా తెలంగాణలో ఉన్నాయి. ఈ తెలంగాణ పేరుని, తెలంగాణలో ఉన్న నదిని, ఈ సజీవమైన నది ఇది జీవన మరణ ఏమంటారు ఇప్పుడు ఎదుర్కొంటుంది. కానీ ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకందరూ కూడా తాగునీళ్ళు సాగునీళ్ళు ఇచ్చింది ఒక మూసీ నదే. మనకు ఈ 70 ఎప్పుడైతే మనకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిందో, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం కూడా కెమికల్ తర్వాత ఫార్మా బల్క్ ఇండస్ట్రీలు రావడం వల్ల మూసీ నది మొత్తం కూడా కలుషితమైంది. ఈ నేపథ్యంలో మేము ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకు జీవించే హక్కు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈ ప్రాంతంలో చైతన్యం చేసే క్రమంలో మాకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే తాగునీళ్ళు సాగునీళ్ళు లేకున్నా కూడా మూసీ మాకు నీళ్ళు ఇస్తుంది. కాబట్టి ఏదో ఒక నీళ్ళు వచ్చినా పర్వాలేదు, మేము ఇక్కడ బతుకుతున్నాం కదా అని చెప్పి అన్న వాళ్ళ నుంచి కూడా మాకు వ్యతిరేకత వచ్చింది. మేము మంచి నీళ్ళు కావాలి, మనకు ఈ శుద్ధి చేసిన నీళ్ళు కావాలి, మనకు తాగడానికి అనుకూలమైనవి, పంట పొలాలకు కూడా అనుకూలమైన నీళ్ళు కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ క్రమంలో చైతన్యం చేస్తున్నప్పుడు రకరకాల ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయినా కూడా మనము సైడ్ ట్రాక్ అవుతాం. కానీ అప్పుడు మనకు ఈ మూసీ నుంచి మనము దూరం అయితే మనకు భవిష్యత్ తరాలకు మనము ఏదో ఒక వెల్త్ అయితే మనము చెప్పిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం మూసీని సజీవంగా దాన్ని శుద్ధి జరిగేంత వరకు మనము ఏదో రూపాన మనకు చేతనైన కార్యక్రమాలు చేయాలని చెప్పి మర్చిపోకుండా ఉండడం కోసం
రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే మా మూసి అనేదేమో ఇది ఎవడు పెట్టుకోవడం అనేది దానికోసం పెట్టిండు. నేను ఎందుకు పెట్టుకున్నా, మూసిని మర్చిపోకుండా ఉండడం కోసం. అంటే మనం ఒకవేళ పేరు కనుక రోజు మనం మూసి అని పిలుస్తుంటే అయ్యో నేను మూసి గురించి నేను ఎంతో కొంత చేయాలి కదా, ఆ జ్ఞాపకం అది రావడం కోసం చెప్పి నేను మా ఇంట్లో మూసి అనే పేరు పెట్టుకుంటే మనకు ఉపయోగపడతాయని చెప్పి మనం గట్కేసర్ కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ మూసి పరిహార ప్రాంతాలు అయితే ఉన్నాయో, నేను రీసెంట్గా కూడా ఈ గట్కేసర్ చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, పోచంపల్లి కావచ్చు, డూలూరు కావచ్చు, ఈ మూసి నది పొంటి తిరుగుతున్నప్పుడు మేము గతంలో ఒక 20 ఏళ్ల క్రితం ఈ మూసి వాటర్ మేము తాగే అవకాశం ఉంటుండే అంటున్నాం. అంటే మీరు అప్పుడు ఆ పేరు మీ పాప పేరు మూసి అని పెట్టిన క్రమంలో సో ఆ వాటర్ మనం తాగే పరిస్థితి ఉంటుండేనా? మనకి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే భువనగిరికి కొమ్మిడి నరసింహారెడ్డి అని చైతన్యం ప్రజల్ని చైతన్యం చేసే క్రమంలో మనకు చాలా మందికి ఈ కొమ్మిడి నరసింహారెడ్డి అని మాజీ ఎమ్మెల్యే పేరు తెలుసు. తను 100 సార్లు చెప్తాడు. ఏమంటాడంటే ప్రతి సంవత్సరము మేము కార్తీక పౌర్ణమి టైంలో డుబ్కి అంటారంట, అది నాకు పూర్తిగా తెలియదు ఆ పదం. మన కార్తీక పౌర్ణానికి పోతే ఆ మూసీ పరివాహక ప్రాంతంలోకి చెట్ల కింద పోవడంట మన తెలంగాణలో. అట్లా చెట్ల కిందికి మూసీ నది ఒడ్డున పోయి ఆ చెరువులో నీళ్లు తాగి అదే నీళ్ళతోటి వంటలు వండి అవే నీళ్ళలో స్నానాలు చేసి ఇట్ట వచ్చేటోళ్ళము. అంత పవిత్రంగా ఉండే నీళ్ళని ఎప్పుడైతే ఇండస్ట్రియల్స్ వచ్చినాయో అప్పుడే కలుషితమైంది అనేది ఆయన వాదన. అది ఆ వాదన కూడా మేము అప్పుడున్న పరిస్థితుల్లో మీ పాప పేరు మూసి అని పెట్టడానికి అప్పుడు మీకు మంచిగా అనిపించింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఈ మూసిని చూస్తూ ఉంటే, ఈ కెమికల్స్ తోటి కలుషితమైన ఈ మూసి ఈ ప్రాంతాన్ని చూస్తూ ఉంటే ఈ పేరు పెట్టుకొని కాస్త ఇబ్బందికరంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది కదా? కాదు, నేను పెట్టుకుందే మొత్తంగా మూసి మొత్తం ఖరాబ్ అయింది కాబట్టి నేను పేరు పెట్టుకున్నా. ఆ టైంలో కూడా మూసి ఖరాబ్ అయింది కాబట్టి ఖరాబ్ అయింది దాన్ని మంచిగా చేయడం కోసం నేను ఏదైతే తప్పిపోతానో ఈ మూసి నుంచి తప్పిపోతానో తప్పకుండా ఉండడం కోసం నేను మూసి పేరు పెట్టుకున్నా. రోజు జ్ఞాపకం వస్తుంది. మా పాపని రోజు పిలవడం వల్ల నేను ఏదో రూపంలో మూసి కోసం ఎంతో కొంత పని చేయాలి అని చెప్పి ఉండడం కోసం చేసిన. అప్పటికే మనకు 98 ప్రాంతంలో మొత్తం కూడా మన మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న చేపలన్నీ కూడా చనిపోయినాయి. అక్కడ ఇండస్ట్రియల్ నుంచి వచ్చిన వేస్టేజ్ తోటి చేపలు చనిపోవడం, కుమ్మరోళ్ళకు కుండలు చేయకుండా పోయింది, గౌన్లోళ్ళకు కళ్ళు కనుక తీస్తే ఊసులు వస్తాయి, అది తాగలేని పరిస్థితి వచ్చింది, సాకలోళ్ళకు బట్టలు ఉతకనికి లేకుండా పోయింది. మనకు రైతులు ఏవైతున్నారో ఈ పంట పొలాలు ఏవైతున్నాయో వరి తప్ప ఇంకా వేరే పంటలు పండలేని లేదు. ఇంకా కొంచెం ఎక్కువ సాలిడ్ కనుక వచ్చిన ప్రాంతంలో మనకు నాగోల్ నుంచి మనకు కొర్రెంల దాకా వరిగడ్డి వండది, ఓన్లీ గడ్డి మాత్రమే పండుతుంది, పశువుల గడ్డి మాత్రమే పండుతుంది. ఇంత దుర్భర పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ఇవి తిన్న పంటలు కనుక తప్పనిసరి పరిస్థితుల్లో ఇవి కనుక తింటే పాలు విషయమే. ఎందుకంటే మన దాంట్లో నుంచి గడ్డి తింటున్నాయి పశువులు తిన్న గడ్డిలో హెవీ ట్యాక్స్ ఉంటుంది. ఇందులో మామూలు కాదు, సీసం ఉంది, లెడ్ ఉంది, క్రోమియం ఉన్నది, జింక్ ఉంది, సల్ఫర్ ఉంది, ఇక చెప్పరాని హెవీ మెటల్స్ అన్నీ కూడా ఈ నీళ్ళల్లో ఉన్నాయి. అవి అన్నీ కూడా మనము పశువుల గడ్డిలో పోతుంది, గడ్డి నుంచి పాలలో పోతుంది, పాలను తాగిన మనకు వస్తుంది. అట్లనే ఆహారం ఏది మనం వరి అన్నం తింటే వరి అన్నంలో మెటల్స్ హెవీ మెటల్స్ అట్నే ఉంటున్నాయి. ఆర్సెనిక్ ఇంకెక్కువ పెరిగింది. ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మనం తినడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా పొల్యూషన్ అయింది. కాబట్టి రేపు ఈ ప్రాంతం నో మ్యాన్ జోన్ ఏర్పడే ప్రమాదం ఉంది. అంటే మనుషులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో మనకు తాగునీళ్ళు మనకు ఇవ్వాలి, సాగునీళ్ళు ఇవ్వాలని మేము 98 సంది మేము 96 సంది మేము ఈ మూసీ పైన ఏదో రూపాన మేము పోరాటం చేస్తున్నాం. అది ఇప్పటి వరకు వచ్చే వరకు రకరకాల పేర్లతోటి రకరకాల అది చేస్తున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు మొదలుగా తీసుకుంటే ఆయన మూసీ సుందరీకరణ పేరుతోటి ఆయన ఒక ప్రాజెక్ట్ తెచ్చిండు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి ఆయన ఒక పేరు పెట్టిండు. ఆ తర్వాత మిగతా రోషే కానీ మన కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఇంకో పేర్లు పెట్టిండు. ఇట్లా తర్వాత మన ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయన రివర్ ఫ్రంట్ బోర్డే పెట్టిండు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి వచ్చి ఆయన ఇంకో మూసీ ప్రాజెక్ట్. అంటే వాళ్ళందరూ కూడా మూసీని బ్యూటిఫికేషన్ చూస్తారు తప్ప మూసీని సుందరీకరణ పేరుతోటి దాన్ని ఎట్లా వ్యాపారం చేసుకోవాలి, దాన్ని ఎట్లా ప్రాజెక్ట్ చేసుకొని వీటిలో పెట్టుబడులు తేవాలని చూస్తారు తప్ప మూసీ దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏవైతున్నారో వాళ్ళ దైనందిక జీవితం మొత్తం దుర్భరం అయిపోయింది. ఈ ప్రాంతం మొత్తం కూడా హెవీ మెటల్స్ రావడం వల్ల మన ఈ బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ నుంచి వచ్చే ఈ సాలిడ్స్ తోటి అసలు మనకు
మన ఔషధాలు అంటే బల్క్గా మన ఇవి ఏమంటారు యాంటీబయాటిక్స్ వేసుకున్నా కూడా మనకి పని చేయలేని స్థితి ఏర్పడ్డది. అట్లా ఏర్పడంతో అసలు ఈ మూసీ పర్వత ప్రాంతం మొత్తం కూడా సూపర్ బగ్ నిండి ఉంది. సూపర్ బగ్ నిండి ఉండడంతో మనం ఏ గోల్ వేసుకున్నా కూడా మనకు పని చేయలేని పరిస్థితి ఉంది అన్నట్టు. అంటే 24 ఏళ్ల క్రితం మీకు ఏ ఆలోచన అయితే వచ్చిందో, నాకు పుట్టబోయే పాప పేరు మూసి పెట్టుకోవాలన్న ఆలోచన మీకు వచ్చిందో, నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అరే నేను పెట్టుకున్న మా పాప పేరు ఇప్పుడు గుర్తింపును వచ్చిందన్న ఆ ఆలోచన, ఆ హ్యాపీనెస్ మీలో వచ్చిందన్న? అయితే ఇప్పుడు నిన్న రాత్రి సంది అయితే విపరీతంగా ఈ సోషల్ మీడియాలో కామెంట్లు రావడము అవి అంతా పెడుతూ మళ్ళీ నాకు నా ఫోన్లో నిండిపోయింది ఏది ఆ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. అట్లాగే అసలు శ్రీశైలం అంటే ఆయన ఎప్పుడో 25 ఏళ్ల క్రితమే పెట్టుకున్నాడు, ఈయన రేవంత్ రెడ్డి ఇప్పుడు అంటుండు అని చెప్పి అంటుండు. అయితే నిజానికి రేవంత్ రెడ్డి అన్నదానికి నా దానికి తేడా ఉంది. నేను మూసిని మరవద్దు, మనం మూసి బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పి చెప్తున్నాం. ఆయనేమో మూసి ఇట మురికి కాలువ అయింది కాబట్టి ఓడి పేరు పెట్టుకోవడానికి ఆయన అనుకుంటుండు. మనము మురికి కాలువ అయ్యింది కాబట్టి నేను ఆ పేరు పెట్టుకున్నా. మురికి కాలువ అయ్యింది కాబట్టి దీన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలి, దీనికి మళ్ళీ పూర్వస్థితికి ఏదైతే ముచ్చుకుందో అనేదిగా మనం పిలుచుకున్నామో ఆ స్థితికి మళ్ళీ మనం తీసుకురావాలని చెప్పి ఆ పోరాటాలు చేయాలి. దానికోసం మనం ఈ మూసి పర్వత ప్రాంతంలోకి ఏదైతే గోదావరి జలాలు ఉన్నాయో ఆ గోదావరి జలాల్ని మూసి నదిలోకి నింపి ఈ మూసి నదిలోకి చుట్టుపక్కల ఉన్న చెరువులు కుంటలు కనుక నింపితే మనం ఈ ప్రాంతం అంతా కూడా మళ్ళీ పూర్వవైభవం వస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాం అన్నట్టు. ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత మీకు ఏమైనా ఇబ్బందికరంగా అనిపించిందా? ఎందుకంటే ఈ మాట అంటా ఉన్నానంటే, సో ఆల్రెడీ మీరు మీ పాప పేరు మూసి అని పెట్టుకున్నారు, ఎవరు కూడా మూసి అనే పేరు పెట్టుకోనికి ఇబ్బంది పడుతుందని చెప్పి ఆయన మాట్లాడిండు. సో అట్లీస్ట్ ఆయన గుర్తించి కాస్త తెలుసుకొని అట్లీస్ట్ మీలాంటి వాళ్ళని తెరపై తీసుకుని వచ్చి ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉంది కాబట్టి మాట్లాడితే ఇంకా మీకు ఒక సంతోషకరమైన విషయం ఉంటుండే కదా, అట్లా ఏమైనా ఇబ్బంది కలగజేసిందా మీకు? అదే అట్లా చాలా మంది అంటున్నారు ఏమని, అదే ఆయన రేవంత్ రెడ్డి పిట్టల శ్రీశైలం పేరు చెప్పాల్సి ఉండే, ఒక్కటి మాత్రమే దేశంలో అంటే వాళ్ళనేది దేశంలో ఇప్పటి వరకు మూసి పేరు పెట్టుకున్న వాళ్ళు పిట్టల శ్రీశైలం తప్ప ఇంకొవరు పెట్టుకోలేదు అనేది వాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయని ఆ కామెంట్ కట్ చేసి నాకు పంపుతున్నారు. మనకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఇట్లా ఉంటారుగా పంపుతున్నారు. కానీ నేను ఆయన అన్నదాన్ని నేనేం ఫీల్ అవ్వట్లేను. ఎందుకు ఫీల్ అవ్వట్లేదు అంటే ఆయన కూడా అది అవుతుందా కాదా తర్వాత ముచ్చట. ఆయన కూడా నేను మూసి ప్రక్షాళన కోసమే నేను ఇది చేస్తున్నా కాబట్టి నేను ఇది ఈ కంకణం కట్టుకొని చెప్తున్నా అన్నాడు కాబట్టి మనం కొంత చెప్పాల్సి ఉండే ఆయన లెగ్ వర్క్ చేయాల్సి ఉండే, ఈ పేరు ఎవరైనా పెట్టుకురా లేదా అని తెలియాల్సి ఉండే. అయితే ఎక్కువ మంది పెట్టుకుంటున్నామో తెలిసేది, నేను ఒక్కనే పెట్టుకున్నా కాబట్టి ఆ ఫ్లోలో అది మిస్ అయినట్టు కొంత ఆలోలీలో నన్ను అంటుంటే బాధ అనిపిస్తుంది. మా పిల్లలకు మా మిస్సెస్కు వాళ్ళకు బాధ ఉంది, నాకేం లేదు. కానీ వాళ్ళైతే ఒకటే చంపుతున్నారు, ఆయన నీ పేరు చెప్పాలి కదా, నీ పేరు చెప్పాలి కదా. అరే మన పేరు కోసం కాదు కదా, రేవంత్ రెడ్డి గుర్తిస్తేనే మన తెలంగాణ కోసం పనిచేయలే, రేవంత్ రెడ్డి గుర్తిస్తేనే మూసి కోసం పనిచేయలేదు. వాళ్ళు గుర్తించినా లెక్క లేదు, గుర్తించకపోయినా లేదు. మన పోరాటం మనం తెలంగాణ కోసం, తెలంగాణలో ఉన్న ఈ సకల సమస్యల మీద మనం నిరంతర పోరాటం చేయాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి వచ్చినా కేసీఆర్ వచ్చినా మనం ప్రజల పక్షానే మనం ఉండాలనేది మనం అనుకునేది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మూసి అంటేనే ఎందుకు తెలియనప్పుడే, మూసి ప్రక్షాళన ఆలోచన రానప్పుడే మీ పాప పేరు మూసి అని పెట్టుకో. అవును, సింపుల్ అంతే అంతే. కానీ కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా మేము ఎదుర్కోవచ్చు. ఎందుకంటే మూసి అంటేనే దూరం ఉంటారు ఇప్పుడున్న సమాజం. అటువంటి పరిస్థితుల్లో మీ పాప పేరు మూసి అని పెట్టుకున్న క్రమంలో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అరే ఏందయ్యా మీ పాప పేరు మూసి అని పెట్టుకున్నాం, మీ మూసికే దూరంగా ఉంటాము, మీరేంది మీ పుట్టిన పాపకు మూసి అని పెట్టుకుని ఇట్లా చాలా మంది కూడా ఇబ్బందికరంగా మాట్లాడుతుంటారు కదా. అవును, అయితే నేను బేసికల్గా నేను కోరుకునేది ఏంటంటే ఊరంతా ఒక దిక్కు ఉంటే ఊసిగాల్లో ఒక దిక్కు అని అంటారుగా, ఓ శాస్త్రం ఉన్నది. అట్లనే ఎవరైతే ప్రేమించారో దాన్ని మనం ప్రేమించాలి. పూర్తిగా ఎవరైతే వ్యతిరేకిస్తారో మామూలు ఏదైనా ఇష్యూ మీద, అట్లా మనం మూసిని అందరూ కూడా మురికి కాలువ అని చెప్పి దూరం చేసుకుంటున్నారు. కానీ మూసి వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం చరిత్ర అంతా కూడా మనం స్టడీ చేసాం కాబట్టి దాన్ని మనం అదే అనేది అట్లా మనం నేను మొత్తంగా నేను కోరుకునేది ఏంటంటే ఎవరు దూరం పెడతారో దాన్ని మనం ప్రేమించాలి. మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తారు కదా, అందులో న్యాయం కనుక ఉంటే మనం ఖచ్చితంగా దాని వైపు ఉండాలి అనేది మనం అనుకునేది. ఓకే, సో రేవంత్ రెడ్డిలో ఏ ఆలోచన అయితే వచ్చిందో మూసి ప్రక్షాళన చేసి తీరుతాం, గత 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ చేయలేదు, మేము చేస్తామంటా ఉండు, సాధ్యమైతే రేవంత్ రెడ్డికి? నేనైతే నమ్మట్లేను. ఎందుకంటే వాళ్ళంతా కూడా మూసి సుందరీకరణ పేరుతోటే ఉన్నారు. మూసి సుందరీకరణ అంటే అందులో రిసార్ట్ కడతాడు, మన లాన్లు వేస్తాడు, ఇంకా చేస్తాడు. కానీ మనం కోరుకుంటుంది మూసి ఈ సుందరీకరణ కాదు. ఇక మూసి దిగువ ప్రాంతంలో ఏవైతే ప్రజలురో ఒక 3 జిల్లాలు
రంగారెడ్డిపురం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉంది, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉంది, ఉమ్మడి హైదరాబాద్ హైదరాబాద్ జిల్లా ఉంది. ఈ 3 జిల్లాల ప్రజలకు జీవన్మరణ సమస్య ఉండేది. ఈ జీవన్మరణ సమస్యను తొలగించాలని మనం అంటున్నాం. వాళ్ళు మాత్రం కేవలము ఈ దీన్ని ఒక వ్యాపార వస్తువుగా మాత్రమే మలుచుకోవాలని చూస్తున్నారు. ఆ వ్యాపార వస్తువుగా మలుచుకోవడమే అక్కడికే పరిమితం కాకుండా మూసిని పూర్తిగా ట్రీట్ చేయమని అంటున్నాం. వాళ్ళు ట్రీట్ చేస్తామంటే కూడా వాజ్పేయి ప్రభుత్వం నుంచి అంటే చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరకు ఈ మూసీ పైన ఎస్టీపీలు పెట్టడానికే పరిమితమయ్యారు. అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అవి మురికి నీటిని మాత్రమే శుద్ధి చేస్తాయి. ఆ మురికి నీటిని శుద్ధి చేయడం కాదు మనకు కావాల్సింది. మనం మురికి నీటిలో శుద్ధి చేయాలంటే మనకు ఒక రోజుకు 1440 MLDల నీళ్లు మురికి నీళ్లు మనకు బయటకు వస్తున్నాయి ఒక రోజుకు వాటర్ వర్క్స్ నుంచి. 1440 MLD నీళ్ళని మనకు వీళ్ళు పెట్టిన ఎస్టీపీలు ఎంత పెట్టినా కూడా 700 కూడా దాటాయి. ఒకవేళ అన్ని పూర్తిగా ఫంక్షనింగ్ అయినా కూడా ఫంక్షనింగ్ 2-3 కూడా అవ్వట్లేవు. ఒకవేళ అయినాయి అనుకున్నా కూడా 700 MLDలు అవుతాయి. అంటే ఇంకా నువ్వు 1400కి 700 ట్రీట్ చేస్తే మళ్ళీ 700 ఇళ్ళ కలిసినాక నువ్వు ట్రీట్ ఉపయోగం ఏంది? నువ్వు ఎస్టీపీలు పెట్టిన ఉపయోగం లేదు. అందులో ఎస్టీపీలో కనుక అయితే మనకు ఈ మురికి నీళ్ళు మాత్రమే శుద్ధి అవుతుంది. ఏది మనకు సబ్బుల నుంచి కానీ మిగతా అదవుతాయి. కానీ అందులో హెవీ మెటల్స్ ఉన్నాయే, ఆ హెవీ మెటల్స్ చాలా రకాల ప్రమాదం. ఇవాళ మూసీ దిగువ ప్రాంతంలో ప్రజల్ని ఎవరిని ఏ ఊర్లలో కలిసినా కూడా ఊర్లలో క్యాన్సర్ లేని ఊరు లేదు, కిడ్నీల ఫెయిల్యూర్ లేదు, చర్మ వ్యాధులు అయితే అసలు విపరీతమైనది. తర్వాత ఈ లేడీస్ సంబంధించింది కనుక అయితే పీసీఓడి సమస్య అసలు ఇక లేని కడపనే లేదు. మళ్ళీ మా పుట్టబోయే పిల్లలు కూడా హెల్తీగా లేరు. మళ్ళా ఇంకా చెప్పాలంటే అసలు పెళ్ళిళ్ళు కూడా కాలేని పరిస్థితి అయింది. ఈ దానికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే పశువులు కూడా ఎక్కడ కూడా సహజ సిద్ధంగా ఎదకొచ్చినాయి లేవు. మొత్తం కూడా మన ఈ గోపాల మిత్రుల ద్వారానే వాళ్ళు ఇంజక్షన్ ద్వారానే చేస్తున్నారు. అంటే ఇంత భయానకమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం ఈ ప్రాంతం అంతా కూడా రేపు నో మ్యాన్ జోన్గా ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి మనం మొదట మీరు బ్యూటిఫికేషన్ కాదు, ఫస్ట్ ఈ శుద్ధి చేయాలి. శుద్ధి చేయాలంటే ఈటీపీలు కావాలి, ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే రసాయన శుద్ధి కేంద్రాలు కనుక మీరు ఈ మూసీ దిగువ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం కూడా మన ఈ రేవంత్ రెడ్డికి ఏదైతే పేరు కోరుకుంటున్నాడో ఆ పేరు అద్భుతంగా వస్తుంది. ఇక్కడ మనకు 24 కత్వలు ఉన్నాయి మూసీ మీద. ఈ 24 కత్వల మీద ఏ కత్వకు ఆ కత్వ కనుక ఈటీపీలు కనుక పెడితే ఆ 24 కత్వల నుంచి లింక్ చెరువులు ఉన్నాయి, ఏది మన చెరువులు కుంటలు ఉన్నాయి. ఆ చెరువులు కుంటలకు అన్నిటికి పోతాయి. అంత పూర్తిగా శుద్ధి అయిన నీళ్ళని కనుక మనం ఇవ్వగలిగితే ఉపయోగకరం ఉంటుంది. ఓకే, సో మీరు రైతు కూడా ఎందుకు ఈ జర్నలిజం నుంచి దూరం ఎందుకైనారు? ఎందుకు దీని మీద డిపెండ్ అయినారు? అంటే మనకు తెలంగాణ మూమెంట్ కోసం మనం మొత్తం పూర్తి కాలంగా పనిచేసిన అంటే 2004 తర్వాత మళ్ళీ మనం ఇంకేదో చేయాలి అనే క్రమంలో చూస్తుంటే మనం ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలే కనబడుతున్నాయి. అంటే రైతు ఆత్మహత్యలు దాన్ని మనం చూస్తే అసలు ఎందుకు జరుగుతున్నాయి ఏందని మనం అధ్యయనం చేసే క్రమంలో వాళ్ళు మూస పంటలు వేయడానికే పోయినారు. వరంగల్ లాంటి ప్రాంతంలో కొంత ఖమ్మం ప్రాంతంలో పూర్తిగా పత్తి వేస్తారు. పత్తి వేసి పత్తి యాదవుతుంది. ఆ తర్వాత వరంగల్ ఇంకా ములుగు వేయకపోతే మొత్తం మిర్చి వేస్తారు. అట్ట దానికి గాను వేసే పంటల కంటే వాళ్ళు కొట్టే పురుగు మందులకే రేట్ ఎక్కువ. అంటే మనం రూపాయి గనక అంటే 99 రూపాయలు ఈ పురుగు మందులకు ఫెర్టిలైజర్కి అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏమేమి కూరగాయలు పండుతాయన్నా? ఇక్కడ మనము అన్ని రకాల కాయగూరలు ఆకుకూరలు పెంచుతున్నాం. ప్రధానంగా మాత్రం ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మూసీ పరివాహక ప్రాంతంలో ఒక పేరుంది, ఈ ఆకుకూరలు తినడం వల్ల ఇవి రకరకాల రోగాలు వస్తున్నాయని. ఇవి కాకుండా మనం ప్రత్యామ్నాయంగా మనం ఈ శుద్ధి చేసిన వాటర్ తోటి కనుక మనం చేయగలిగితే బాగుంటుంది అని చెప్పి మనకు ఇక్కడ మూసీ ఎఫెక్టెడ్ లేని ప్రాంతాన్ని ఎంచుకొని మనం ఈ ఆకుకూరల్ని కాయగూరల్ని పండిస్తున్నాం. ఓకే, సపోజ్ టమాటా ఉందనుకో, మార్కెట్లో టమాటా కేజీ 100 రూపీస్ ఉందనుకో, మీ దగ్గర కేజీ ఎంత సేల్ చేస్తారు? మనకు రూపాయి ఉన్నా 100 రూపాయలు ఉన్నా 200 రూపాయలు ఉన్నా సరే మనకు స్లాబ్ సిస్టమ్ అది 40 రూపాయల కిలో.
అంతే. దానికి మార్కెట్ తోటి మార్కెట్ సంబంధం తోటి లేదు. సంబంధం లేదు. ఆ, మనం 40 రూపాయలు ఇవాళ 120 రూపాయలు ఉందని చెప్పి మా ఊర్లో ఇవాళ కొనుక్కున్న ఆయన అతను చెప్పిండు. నేను 40 రూపాయల కిలో ఇస్తున్నా అంతే. అంతే. వాళ్ళకి ఎక్కువ లేదు తక్కువ లేదు. ఉమ్, అట్లా ఎందుకు 40 అని అంటే మనకు జనానికి ఈ స్లాబ్ సిస్టమ్ అలవాటు చేయాలి. ఉమ్, ఎందుకంటే మార్కెట్ మీద అదైతే రైతుకి ఏంటంటే కంపల్సరీ గింత అనేది నికరంగా మనకు వస్తుంది. ఉమ్, మార్కెట్ అంతా కూడా మళ్ళీ మన కంపెనీల మాయాదాయం కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఇవాళ అన్నీ కూడా మాల్స్ ఏర్పడ్డాయి. మాల్స్ ఏర్పడి వాళ్ళు విపరీతమైన ఫ్లక్చుయేషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. అట్లా కాకుండా ఉండడం కోసం మనం ఇది కానీ ఎంచుకున్నాం. మీరు చేసినట్టు సపరేట్ గవర్నమెంట్ ఎటువంటి వేదికలను క్రియేట్ చేస్తే పబ్లిక్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ కెమికల్ కూరగాయలతోటి ఇబ్బంది అయ్యే అవకాశం ఉండదు కదా. అంటే ఆ. మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే, ఉమ్. సో ఊరికి ఒక్కరిని ఇలాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళ రైతులను తయారు చేస్తే సో ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉండదు కదా. అది ప్లానింగ్ కమిషన్ చైర్మన్ చిన్నారెడ్డి ఈ మధ్య వచ్చిండు. తనకు కూడా మా కాన్సెప్ట్ గురించి చెప్పినాము. తను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి దీని పట్ల కూడా మనం అవేర్నెస్ తెద్దాము. మనం ఈ రసాయనం లేకుండా కల్తీ పురుగు మందులు లేకుండా మన పంటల నుంచే మన వ్యర్థాల నుంచే మనం పంటలు పండించే ఇది ఉంది కదా. దీనిపైన మనం ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేద్దామని అయితే తను అయితే ఒక మాట అయితే ఇచ్చిండు. ఇక అది ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందో చూడాలి. ఓకే. సో మీ పాప పేరు మూసి అనే నేమ్ పెట్టుకున్నారు కాబట్టి సో చాలామంది గతంలో ఉన్న గవర్నమెంట్లు కూడా సో ఎవరెవరికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకొని సో ఈ అంశాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి, పలానా వ్యవస్థకి బ్రాండ్ అంబాసిడర్గా సానియా మిర్జాని పెట్టినామా లేకపోతే ఇంకోలు పెట్టినా అట్లా ప్రస్తావన తీసుకొని వస్తూ ఉండే. ఇప్పుడు ఏ మూసి ప్రక్షాళన కోసం అయితే రేవంత్ రెడ్డి అడుగులు వేస్తూ ఉన్నాడో సో తెలంగాణలో మూసి అనే పేరే పెట్టుకోవట్లేదు అన్నారు. సో మీ పాప పేరు 24 ఏళ్ల క్రితం పెట్టింది కాబట్టి సో రేపొద్దుగాల గవర్నమెంట్ నిజంగా మీలాంటి వాళ్ళని గుర్తించి మీ పాపనే చలో మూసి ప్రక్షాళన కోసం మీరే ముందుండి నడిపియాలి అని మేము ముందు పెట్టినప్పుడు చలో మీ పాపను ఒక అడుగు ముందుకేసి మూసి ప్రక్షాళన కోసం తిప్పే ప్రయత్నం చేస్తారా? మనం తిప్పాల్సిన పని లేదు. ఆమె ఆల్రెడీ ఇప్పుడు అదే పనిలో ఉన్నది. ఇప్పుడు మొన్న ఈ మూసి మన వికారాబాద్లో మనకి ఏవైతే నేవీ వాళ్ళు రాడార్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారో వికారాబాద్లో మూసి పుట్టుక ఉన్న ఊరు. మొన్ననే వారం రోజులు కూడా కాలే దానిపైన క్యాంపెయిన్ చేస్తూ మూసి కోసం మూసి ఉద్యమం అని చెప్పి ఆమె క్యాంపెయిన్ చేస్తున్నది. అది దామగూడము రైతు అక్కడ ఉండే ప్రజల్ని అవేర్నెస్ చేయడం కోసం మిగతా అన్ని సంఘాలతో కలిసి ఆవిడ కూడా భాగస్వామి అయ్యి ఆ ఉద్యమంలో పనిచేస్తున్నది. అట్లా అదే క్రమంలో అసలు మనకి బ్రాండ్ అంబాసిడర్లు కాదు మనకు. మనం వీళ్ళు ఎవరు చెప్పక ముందుకి అసలు టీఆర్ఎస్ పుట్టింది 2001లో, నా పెద్ద బిడ్డ పుట్టింది 98 అంటే 3 ఏళ్ళ ముందే. తెలంగాణ సోయి మనకు టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే వచ్చిందని చాలా మంది చెప్తారు. కానీ తెలంగాణ అనే సోయి బ్రాండ్ అంబాసిడర్ అంటే నిజానికి చెప్పాలంటే టీఆర్ఎస్ కంటే ముందు 98లో నా పెద్ద బిడ్డ పేరు తెలంగాణ కోకిల అని పెట్టినాం. అట్లా ఎందుకు అని అంటే ఎవరైతే ప్రేమించారో మనం ప్రేమించాలని. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మన యనమల రామకృష్ణ స్పీకర్గా ఉన్నాడు. అప్పుడు ఆయన మూసి మన తెలంగాణ కరువుపీడిత ప్రాంతాల గురించి చర్చ జరిగింది. అప్పుడు వరంగల్ నుంచి వినయ్ భాస్కర్ మంత్రిగా ఉండే తను మాట్లాడుతుంటే ఈ తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించడానికి వీల్లేదని చెప్పి యనమల రామకృష్ణ రూలింగ్ ఇవ్వడంతో నువ్వు తెలంగాణ పదాన్ని ఇస్తావు, నేను నాకు కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిన తెలంగాణ పెడితే రేపు రాజ్యం ఏదైతే భాగంలో అయిన స్కూల్లో రోజు బిడ్డ పేరు అటెండెన్స్ ఇచ్చేటప్పుడు రోజు టీచరు తెలంగాణ తెలంగాణ అని అనాలిగా. నేను కాదు నీ రాజ్యంతో నేను నా బిడ్డ పేరు అదే తెలంగాణ అనే పేరు పిలిపిస్తా అని చెప్పి నా బిడ్డ పేరు తెలంగాణ పెట్టుకున్నా. ఆ సోయి ఉంది కాబట్టి మనకు బ్రాండ్ అంబాసిడర్ మనకు పెద్ద లెక్క కాదు. మనం బ్రాండ్ అంబాసిడర్నే నిజానికి మనం క్రియేట్ చేసేవాళ్ళం. కాబట్టి మనం కావాల్సిన పని లేదు. తెలంగాణ కోకిల మూసి ముచ్చుకుందా. రండి ఒక 2 మినిట్స్ రండి మాట్లాడదురండి. సో అన్న వాళ్ళ పాప కూడా ఉన్నది, చిన్న పాప కూడా ఇక్కడే. సో తన పేరే మూసి అని పెట్టుకున్నాడు. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులకు మూసి మీద సోయి లేనప్పుడు మూసి ప్రక్షాళన చేయాలన్న ఆలోచన లేనప్పుడే దాదాపు 24 ఏళ్ల క్రితమే సో అన్న వాళ్ళ పాప పేరు మూసి అని పెట్టుకున్నారు. సో ఒక 2 మినిట్స్ మీరు కూడా మాట్లాడండి. సో మీకేమనిపిస్తుంది రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఎవరు కూడా మూసి అనే పేరు పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారు అని చెప్పినాడు. సో ఆ వార్డు విన్నప్పుడు మీకు ఏమన్నా హ్యాపీనెస్ అనిపించింది, ఏమైనా ఇబ్బందికరంగా అనిపిస్తా? ఆల్రెడీ మా డాడీ 24 ఏళ్ల క్రితమే నా పేరు పెట్టుకున్నాడు మూసి అని చెప్పి, అక్కడ మీకు హ్యాపీ అనిపించిందా, బాధ ఏమని అనిపించిందా? అఫ్ కోర్స్ హ్యాపీగానే అనిపిస్తుంది. ఎందుకంటే రికగ్నైజేషన్ వచ్చింది, లైక్ అదొక పాయింట్. అండ్ ఆయన ఏదైతే ఒక స్టెప్ తీసుకున్నాడో లైక్ క్లీన్ చేయించాలి, అది చేస్తాడా చేయడా అనేది పక్కకు పెడితే అట్లీస్ట్ నువ్వు అన్ని చేస్తున్నావో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే యు ఆర్ టేకింగ్ అ స్టెప్ ఫార్వర్డ్. నువ్వు నా నదిని నువ్వు క్లీన్ చేయించుకోనికి
నువ్వు వస్తున్నావు కాబట్టి Hmm. ఫస్ట్ నేను ఆయన థ్యాంక్ చేయాలనుకుంటున్నా. ముందు వాళ్ళు ఏం చేసినో నాకు తెలియదు కానీ ఇప్పుడు నువ్వు ఒక స్టెప్ తీసుకున్నావు, అది అట్లనే ఎట్లయితే నువ్వు చేయాలని అనుకొని ఒక తీసుకున్నావో అట్లే ఆ నదిని మన ప్రీవియస్ స్టేజ్కి మా తాత ముత్తాతలు ఎట్లయితే దాన్ని వాడుకున్నారో అట్లనే ఇప్పుడు మళ్ళీ అదే ఒక సిచ్యువేషన్కి ఆ నదిని తీసుకురావాలని ఐ ఆమ్ హోపింగ్. సో ఆయన ఏమంటున్నాడు, నిన్న మాట్లాడుకుంటూ ఎవరు కూడా మూసి అనే పేరు పెట్టుకోవట్లే అన్నారు. ఆల్రెడీ మీ నాన్న 24 ఏళ్ల క్రితమే మీ పేరు Yeah. మూసి అని పెట్టుకున్నారు కాబట్టి, సో ముందస్తుగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉంది కాబట్టి ఆయన గుర్తించి అదే వేదికపై సో గత 24 ఏళ్ల క్రితమే సో పిట్టల శ్రీశైలం అనే అతను ఆల్రెడీ అలా పాప పేరు మూసి అని పెట్టుకున్నారు. సో ఈ పేరుని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అన్న ఆలోచనలో ఆయన వస్తే బాగుంటుండే అనిపించిందా మీకు ఏమన్నా? నేను పెద్దగా ఏం పట్టించుకోలేదు దాని గురించి. అంటే ఆయన గుర్తిస్తేంది, గుర్తియకపోతేంది. ఇప్పుడు ఎవరో ఒక రికగ్నైజేషన్ కోసం అయితే నేను ఈ పేరు పెట్టుకోలేదు. ఇప్పుడు ఈయన వచ్చిండు, దాని తర్వాత ఇంకో చీఫ్ మినిస్టర్ వస్తారు, ఇంకా ప్రైమ్ మినిస్టరే ఎవరో వాళ్ళెవరో గుర్తించుకోనికి ఇది కాదు కదా. నేను పెట్టుకున్న పర్పస్ ఈ పేరు వేరు, మా నాన్న పెట్టింది. అండ్ ఆయన గుర్తించినంత మాత్రాన నాకేం రాదు, ఆయన గుర్తియకపోయినా నాకేం రాదు. నాకు ఫరక్ పడదని నేను అంట. ఓకే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది వాళ్ళ పిల్లల పేరు డిఫరెంట్గా పెట్టుకుంటారు, నిక్ నేమ్తో అట్లా కొత్త పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. మీకు ఎప్పుడన్నా ఇబ్బందికరంగా అనిపించినా, అరే ఫ్రెండ్స్ కూడా పిలుస్తూ ఉంటారే మూసి ఏంది, అరే మనం మూసీకే దూరంగా ఉంటాం, మీ నాన్న ఏంది నీకు మూసి అని పేరు పెట్టని చెప్పి అట్లా ఏమన్నా ఇబ్బందికర పరిస్థితి ఏమైనా ఎదుర్కొన్నారా? అఫ్ కోర్స్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కాదు, చిన్నగా ఉన్నప్పుడు ఉంటారు కదా కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు ఇట్లా ఏడిపించేటోళ్ళు. అట్లా స్కూల్లో ఉన్నప్పుడు అట్లనే ఏడిపించేటోళ్ళు. వాళ్ళని ఏడిపించినాక ఫస్ట్ నేను వాళ్ళని తిట్టడమో కొట్టడమో చేసేదాన్ని. చేసి ఇంటికి వచ్చి మా నాన్నతో కొట్లాడేదాన్ని. నా అక్కకేమో అంత పంచి పేరు పెట్టినావు, తెలంగాణ అని పెడితే అందరు ఆమెని ప్రేజ్ చేస్తారు, లైక్ ఆమె పేరు అట్లా బాగుంది ఇట్లా బాగుంది. నాకేమో ఈ పేరు పెట్టినావు, నాకు కూడా మంచిది అట్లా ఏమన్నా పెట్టచ్చు కదా. అట్లా చిన్నప్పుడు కొట్లాడి ఓకే, అప్పుడు తెలియని ఏజ్లో కొట్లాడుతుండే. ఆ కొట్లాడుతున్న ప్రతిసారి మా అమ్మనో నాన్ననో అందరూ లైక్ దాని యొక్క పర్పస్ నాకు చెప్తుండే. పోతూ ఇప్పటికి కూడా నా పేరు మీద మజాక్ ఉడాయించే వాళ్ళు ఉంటారు. బట్ నాకు దాని విలువ ఏంటో తెలుసు, దాని పేరుకున్న అర్థం ఏంటో తెలుసు కాబట్టి నాకు పెద్దగా ఏమి. సో ఈ 24 ఇయర్స్ కాలంలో ఎక్కడ కూడా మీ పేరు పలానా ఊర్లో మూసి అనే పేరుతో ఒక అమ్మాయి ఉందని ఎప్పుడు కూడా తెరపైకి రాలేదు. సో ఇప్పటి నుంచి ఇంకా బలంగా తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. మీది కూడా బాధ్యత కదా, ఏ మూసి ప్రక్షాళన కోసం అయితే రేవంత్ రెడ్డి అడుగులు వేస్తూ ఉన్నాడో మీరు కూడా ఆయన తోడై కూడా కలిసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది కదా ఖచ్చితంగా. అంటే ఒక కాజ్ కోసం అంటే నేను ఖచ్చితంగా నేను ముందుంటా. అక్కడ ఎవరు ఏంటిది, ఇందాక మా నాన్న చెప్పినట్టు దామగుండం ఫారెస్ట్ నుంచి విన్నాము. అది నా చెవులో పడ్డ వెంటనే నాకు ఫస్ట్ నాకు వెళ్ళాలని అనిపించుండే, కానీ నా ఫ్రెండ్స్ ఎవరు కూడా ఆ మూమెంట్ ఆఫ్ టైంకి ఫ్రీ లేకుండే. సో నేను ఆగిపోవాలి, కానీ నాకు అక్కడ ఎవరున్నారు, అది ఎవరు ఫైట్ చేస్తున్నారో నాకు అనవసరం లేదు. నాకు ఆ కాజ్ నచ్చింది, నేను వెళ్ళిన. ఇప్పుడు అట్లనే ఈయన ఒక కాజ్ కోసం చేస్తున్నాడు, అది ఒకవేళ నిజంగా చేస్తే నేను ఖచ్చితంగా నేను దానికి ముందుంటా. బికాస్ అది మన కోసం కాబట్టి ఐ విల్ బీ దేర్. అది ఎవరు అనేది నాకు సంబంధం లేదు. సో గవర్నమెంట్ నుంచి ఎవరైనా కాల్ చేసిరా మీకు? లేదు, ఇప్పటి వరకు ఎవరు కూడా కాల్ లేదు. సో ఏం రిక్వెస్ట్ చేయదలుచుకున్నారు గవర్నమెంట్కి చివరిగా? ఏం రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా అంటే ఇప్పుడు ఎట్లయితే అన్నారో అది అట్లే క్లీన్గా ముందు ఒక స్టేజ్కి తీసుకొచ్చేస్తే మంచిగా ఉంటుంది. అట్లనే ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మీరు దామగుండం ఫారెస్ట్ గురించి ఒక ఆలోచన ఇవ్వాలని అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ మనం ఏదైనా చేయాలనుకుంటే ఒక దాన్ని నాశనం చేసి యూజ్ చేసుకోవడం కంటే ఆల్రెడీ లైక్ వేరే ప్లేన్ ల్యాండ్స్ ఉంటాయి కదా, అవి ఏదైనా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. అండ్ మై రిక్వెస్ట్ ఇస్ టు సేవ్ దామగుండం అండ్ సేమ్ టైం మూసీ రివర్ని కూడా సేవ్ చేయాలని అనుకుంటున్నాను. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఎవరైతే పిట్టల శ్రీశైలం గారు అలా పాప పేరు మూసి అని పెట్టుకున్నారు. సో అందుకే మనం ఏరియాకి వచ్చి తెలంగాణ సమాజం కూడా ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. సో రేవంత్ రెడ్డి ఏ ప్రస్తావన అయితే తీసుకొని వచ్చినో మూసి అనే పేరు పెట్టుకోనికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి, ఎవరు కూడా పెట్టుకోవాలని చెప్పిండు. సో ఇక్కడ మూసి అనే అమ్మాయి ఉంది. సో ఒక సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ పాప పేరు, పెద్ద పాప పేరు తెలంగాణ కోకిల, చిన్న పాప పేరు
మూసీ అని పెట్టుకుంది కాబట్టి సమాజానికి తెలవాలి. ఈ మూసీ అనే ప్రక్షాళన కోసం రేవంత్ రెడ్డి ఏ అడుగులైతే వేస్తా ఉన్నాడో సో ఆయన అడుగులు ముందుకు పడాలంటే సో తెలంగాణ సమాజం కూడా సో ఇటువంటి పేర్లను కూడా తెరపై తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో కాలోజీ టీవీ ఏం రిక్వెస్ట్ చేస్తూ ఉందంటే మూసీ ప్రక్షాళన కోసం ఏ మూసీ పేరైతే పిట్టల శ్రీశైలం గారు అలా పాప పేరు పెట్టుకుని దయచేసి ఆమెను ఇంకా ముందుకు తీసుకెళ్తే ఈ మూసీ ప్రక్షాళనలో ఆమె ఒక బ్రాండ్ అంబాసిడర్గా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. తెలంగాణ సమాజం కూడా సహకరించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ దిశగా ఈ అడుగులు ఉండాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా.